UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటిక్ అనలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నందిగామ సురేష్కి దగ్గరికి వెళ్ళారు. సో అక్కడ ఎందుకు వెళ్ళారంటే, నందిగామ సురేష్ గారిని ఎప్పుడైతే టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేశారో అందులో నందిగామ సురేష్ గారు కూడా ఉన్నారు, అందులో ఆయన హస్తం కూడా ఉన్నట్టుగా నందిగామ సురేష్ గారిని జైల్లో వేయడం జరిగింది. అదే నందిగామ సురేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడ వెళ్తూ చాలా మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడారు. సో ఓవరాల్గా ప్రెస్ మీట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ప్రెస్ మీట్ చూసినప్పుడు ముందు కాసేపు సీరియస్గానే చూశాను. ఇంకా అలా మాట్లాడుతున్న కొద్దీ నవ్వు వచ్చింది నాకు. నవ్వు వచ్చింది. సరే, ఈయన ఎంతవరకు మాట్లాడతారో అలా కంటిన్యూ చూస్తే అప్పటికే మీరు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే ఒకవైపు పాల్ గారిని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టి ట్రోల్స్ స్టార్ట్ చేశారు. ఇది మరీ ఇంత దారుణంగా పాల్ గారిని కంపేర్ చేయడం ఏంటి? ఇప్పుడు పాల్ గారు కూడా కొన్ని గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ కి చాలా మంది కింద కామెడీగా పెట్టి బ్రహ్మానందం ఫొటోస్ పెట్టి ట్రోల్స్ చేశారు. అంటే నేను తలుచుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అన్ని చేస్తారని అన్నారని. మేబీ ఆయనకి ఆ కెపాసిటీ ఉండుండొచ్చు, 150 దేశాలతో ఉన్న సత్సంబంధం ఉండొచ్చు పాల్ గారికి. బట్ ఆయన్ని ఒక కామెడీ ట్రాక్ లో చాలా ఛానల్స్ చాలా ట్రోల్స్ చూపిస్తున్నాయి. ఇప్పుడు పాల్ గారి ఫోటో పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడు ఈ ట్రోల్స్ చేయడం అనేది సబబే అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు బుడమేరు అంటే తెలుగులో ఒక సామెత ఉందండి, ఇల్లు కాలిపి ఒకడు ఏడుస్తుంటే పేలాలు ఏరుకోవడానికి వచ్చాడంటే ఎవడో. సో అట్లాగా బుడమేరు వాగు ఉప్పొంగింది. ఎందుకు ఉప్పొంగిందంటే అది ప్రజల వైఫల్యం కూడా. ఎందుకు ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు, ఎక్కడ దొరికితే అక్కడ బిల్డింగ్లు, లేఅవుట్లు, విల్లాలు కట్టేయడము, ఆక్యుపై చేసేయడము. దీనివల్ల ఏమవుతుంది, దాని వెళ్ళే దారికి అడ్డగా వచ్చినప్పుడు అది జనావాసాల మీదకి వచ్చేస్తుంది. సో అలా వచ్చి ఉప్పొంగి ఉన్నప్పుడు మెయిన్ సింగునగరము, తర్వాత నందమూరి కాలనీ ఏవో ఉన్నాయి, అవి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అయితే నిన్న ప్రెస్ మీట్లో ఆయన ఏమంటున్నాడు, బుడమేరు కాలువలు ఎట్లా ఎత్తేయడానికి ఇటే పంపించడానికి చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడం కోసం ఇది ఎత్తారు అని చెప్తాను. అవును, పదే పదే ఆయన అదే మాట చెప్తున్నాడు. క్లియర్గా కొన్ని ఛానల్స్, కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కూడా ఆ మ్యాప్ చూపించి కూడా ఎక్కడ బుడమేరు ఉంది, అది దాని ఎఫెక్ట్ వల్ల కాలువ ఎలా వచ్చింది, మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం 2-3 ఏరియాలు, కృష్ణానది, ప్రకాశం బ్యారేజు, ఇటు మంగళగిరి వైపు చంద్రబాబు గారి ఇల్లుంది. బుడమేరు అలా పొంగితే అది కావాలని గేట్లు ఎత్తేసారు చంద్రబాబు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికంటే దానికి దీనికి కొన్ని యోజనాలు తేడా ఉంది. ఎట్లా మునిగిపోతుంది? అసలు మాట్లాడడానికి లాజిక్ ఉండాలిగా. చూసే వాళ్ళు కామెడీగా ఎటకారంగా అనుకుంటారనే ఉండద్దా? అంటే బుడమేరు కాలువని డైవర్ట్ చేశారన్నట్టుగా ఇటేపు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద ఇల్లు మునిగిపోయింది అని చెప్పి ఇటేపు డైవర్ట్ పెట్టారు, అందుకని విజయవాడ మొత్తం ఫ్లడ్స్ వల్ల నాశనం అయిపోయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చి 3 నెలల్లో వస్తుంది. అవును కదా, ఈలోగా ఎప్పుడు వేసేశారు, ఎప్పుడు కరకట్ట కట్టి మార్చేశారు? గత 5 ఏళ్ళు ప్రభుత్వం ఎవరిది ఉంది? మరి అప్పుడు వాళ్ళు పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడు ఇల్లు వైపే వాళ్ళు లైన్ వచ్చేలాగా పెట్టేయాల్సింది బుడమేరుని. ఆ ప్లాన్ చేస్తుంటే ప్రకృతి వైపరీత్యాల్లో చంద్రబాబు ఇల్లు కొట్టుకుపోయేదని చెప్పొచ్చు కదా హ్యాపీగా. అప్పుడు వీళ్ళకి చంద్రబాబు ఇల్లు కొట్టుకుపోయేది, వీళ్ళు హ్యాపీగా ఉండేవారు కదా, చక్కగా అబ్బా హ్యాపీగా నవ్వుకునేవారు కదా. సో అలాగని చేయొచ్చు కదా. గవర్నమెంట్ వచ్చింది 3 నెలలు అయింది, ఈయన ఎందుకు అటువైపు దారి మళ్లించేలా చేస్తారు? పైగా వాగులు, వంకలు, నదులు ఇవన్నీ కూడా ఎవరో మనుషులు క్రియేట్ చేస్తే వచ్చినవి కాదు, ప్రకృతి సహసిద్ధంగా ఎప్పటి నుంచో వాటి మార్గం గుండా ప్రవహించేవి అవి. అదే చెప్తున్నాను కదా, క్లియర్గా మొన్న ఒక ఛానల్లో కూడా చూపించారు మ్యాప్ వేసి, బుడమేరు ఇక్కడ ఉంది, మధ్యలో ఇంద్రకీలాద్రి పర్వతం ఉంది, దాని తర్వాత రోడ్డు, కృష్ణానది, ప్రకాశం బ్యారేజ్, ఇటువైపు మంగళగిరి కొండకి ఈ కార్నర్లో అక్కడ చంద్రబాబు గారి ఇల్లు ఉంది. సో అక్కడ ఉన్న ఫ్లడ్స్ని ఇటు రాకుండా ఇటు చంద్రబాబు గారు ఎలా మళ్ళిస్తారండి? అసలు వరదలు కూడా చంద్రబాబు గారు క్రియేట్ చేశారని చెప్తే ఇంకా బాగుండేదేమో. ఈయన ఫోటో పెట్టి ఎక్కువ ట్రోల్స్ చేసేవారేమో. అంటే ఈయనకి మరలా స్క్రిప్ట్ ఎవరు ఇస్తున్నారు, లేదా ఈయన సొంత నాలెడ్జ్ అయినా? ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే నిజంగా ఈయన సొంత నాలెడ్జ్ లాగే అనిపిస్తుంది. ఇప్పుడు నిన్న పేపర్ ఏం లేకుండా మాట్లాడినట్టున్నారు కదా ప్రెస్ మీట్లో. సో పేపర్ ఉందా? అక్కడ కూడా పేపర్ ఉందా? ఓకే, అదే మధ్య చేతిలో పేపర్ ఉంది కానీ అది చూసి మాట్లాడినట్టు అనిపించలేదు. మేబీ ఈయన సొంత నాలెడ్జ్తోనే ఇలా మాట్లాడుతున్నారా, పూర్తిగా తెలిసి మాట్లాడుతున్నారా, లేదంటే ఏదో గవర్నమెంట్ రాలేదు కాబట్టి, ఘోర పరాభవం అయింది కాబట్టి, ఏదో జనాల్లో తెలుసో తెలియకో తప్పో అడకో మాట్లాడేస్తే 4 రోజులు నా గురించి మాట్లాడుకుంటారు కదా, న్యూస్లో అందరిలో ఉంటే ఆ జనాల్లో నేను ఉన్నాను అన్నట్టు ఫీల్ అవుతారేమో.
ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చిన 3 రోజులకో 4 రోజులకో పరామర్శించడానికి వచ్చాడు ఆయన ఒక్కడే వచ్చాడు ఎంటైర్ వైసీపీ తరపు నుంచి. ఆ నెక్స్ట్ డే బొత్స గారు ఎవరో వచ్చారు. బొత్స గారు వచ్చినప్పుడు కూడా కొన్ని నిరసనలు తెలియజేశారు స్థానికులు. అది వదిలేండి, మరి దాన్ని మళ్ళీ చూపించరు వీళ్ళు. సో వీళ్ళందరూ అంటున్నది ఏంటంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీ మొత్తం ఒకటే చెప్తుంది సార్, అలర్ట్ రెడ్ అలర్ట్ కానీ ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళ క్వశ్చన్ చేస్తున్నారు. రెడ్ అలర్ట్ ఇప్పుడు అలర్ట్ మెసేజెస్ ఇప్పుడు బుడమేరు పొంగి పొర్లుతుందని మీకు తెలిసి కూడా రెడ్ అలర్ట్ 20 అవర్స్ టైం ఉంది. 20 అవర్స్ టైంలో కూడా మీరు రెడ్ అలర్ట్ అనేది ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు అని అనే దానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఎగ్జాంపుల్ ఉంది. నాకు సంబంధించిన కొలీగ్స్ కొంతమంది విజయవాడలో ఉన్నారు. సో వాళ్ళకి అడిగాను, ఇప్పుడు సండే ఉధృతంగా వచ్చిన తర్వాత ట్యూస్డేనే వెడ్నెస్డే ఫోన్ చేశాను, ఏమంటే ఎట్లా ఉంది మేము అంటే, లేదు సార్ మేము సేఫ్, మా సిస్టర్ వాళ్ళు సింగనగర్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ తెచ్చేసుకున్నాం అంటే. మరి ఎలా తెచ్చుకున్నాం అంటే, ముందే వర్షాలు రావచ్చు ఇట్లా ఉధృతంగా ఉందని న్యూస్లో వస్తుంది కదా సార్, ఆ న్యూస్లో వచ్చింది చూసి మేము ఫాలో అయ్యి మేము ఆల్రెడీ గ్రాసరీస్ కూడా ఎక్స్ట్రా తెచ్చేసుకున్నామండి, మేమైతే సేఫ్ జోన్లో ఉన్నాం, పవర్ కట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి తప్ప మిగతాది ప్రాబ్లం లేదండి అన్నాడు. సో ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా ఫోన్ చేసిన సింగనగర్ ఆయన, అంటే సార్ ఇట్లా అవుతుంది ఉధృతంగా ఉంటుంది అంటే, జనరల్గా అందరికీ వరదలు వస్తాయి అని అంటే కామెడీ అయిపోయింది కదండి ఇవాళ రేపు, న్యూస్లో చెప్పాడా అయితే రావులేరా, న్యూస్లో చెప్పలేదా అయితే వస్తారులేరా అనుకునే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది మేము లైట్ తీసుకున్నాం, కానీ ఎంత వస్తుందని తెలుసు కానీ ఈ స్థాయిలో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి, అందుకే మేము ఇది అవ్వలేదు. గవర్నమెంట్ కూడా ఇట్లా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రజలకు హెచ్చరించకపోయినా అధికారులకు హెచ్చరించారంట, ఇట్లా ఉంటుంది ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ఉంచండి, ఏవైనా ఇబ్బంది కలిగితే ప్రజలకు ఇమీడియట్గా హెల్ప్ చేసేలాగా ఉండాలని. గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. బుడమేరు వాగు నాకు తెలిసి గడిచిన 50 ఏళ్లలో 100 ఏళ్ళు ఎప్పుడు ఇలా జరగలేదంట. ఎప్పుడో మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పుడెప్పుడో పొంగిందంట. అప్పుడు విజయవాడ ఎంత ఉంటుందండి మహా అయితే, ఇప్పుడే నాకు తెలిసి 18 లక్షలు ఎంత జనాభా ఉన్నారు విజయవాడ, అప్పుడు ఎంత ఉంటుందండి ఒక 70 ఏళ్ళ కిందట మాట తీసుకుంటే. అప్పటికి బెజవాడ పట్టణం అయితే అయ్యుండొచ్చు కానీ మహానగరం అయితే కాదు కదా. సో అప్పుడు వచ్చిన వరదలకి పెద్దగా ఇంపాక్ట్ ఏం అవ్వలేదు. పైగా అది వరదలు వచ్చిన 2 రోజుల తర్వాత మొన్న అక్కడ ఒక పేపర్ కటింగ్ చూశాను ఆంధ్ర పత్రిక, అది మద్రాసు ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు ఆ ప్రచురితమైంది, ఎవరో షేర్ చేశారు. సో అప్పుడు వచ్చిందే తప్ప మళ్ళీ ఎప్పుడు రాలేదు. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని రకాల వర్షాలు వరదలు లేదా పైనుంచి కృష్ణానది ఉధృతంగా పొంగుతుందనే సందర్భంలో కూడా ఆ ఉధృతం పొంగినా మనకేం కాదులే అని అనుకున్నారు తప్ప ఆ స్థాయిలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ అధికారులని అలర్ట్ చేసి హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఓకేలే వరదలు వస్తాయి, కంటిన్యూస్గా వర్షాలు పడితే పడచ్చు, ముంపు ఎలాగో లోతట్టు ప్రాంతాలు ముడుకుల వరకు మోకాల వరకు వాటర్ వస్తుంది, మనకేం ప్రాబ్లం ఉండదులే అని అనుకున్నారంట. బట్ ఈ స్థాయిలో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు సునామీ వచ్చింది, సునామీ కూడా చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందంటే ఎవరేం చెప్పగలరు. ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా వచ్చాయి, తెలంగాణలో కూడా ఇక్కడ మహబూబ్ నగర్ ఖమ్మం దగ్గర కొన్ని చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఒక్క ప్రతిపక్షమైనా కేవలం రేవంత్ రెడ్డి వల్లే ఇది ముంపుకు గురైంది, రేవంత్ రెడ్డి ఈ ఫ్లడ్స్ని ఇలా దారి మళ్లించారని అన్నారా? బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా అలా మాట్లాడారా? అది కదా రాజకీయం అంటే. అసలే ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారు, కట్టుబట్టలతో నడి రోడ్డు మీద బురదలో నిల్చొని ఉన్నారు అందరూ. అటువంటి సందర్భంలో చేతనైతే సాయం చేసి అరే వాళ్ళకి అన్ని రకాలుగా అవసరాలకి ఆదుకొని నిలబడాలి. కానీ అంతా అయిపోయిన తర్వాత వచ్చి గవర్నమెంట్ ఇలా చేసింది, చంద్రబాబు నాయుడే కావాలని మీద ఫ్లడ్స్ చేశారు, అక్కడ ఆ ప్రాంతం వాళ్ళ మరి 2 రోజులు చూడండి సింగనగరం అంతా కూడా వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అందుకే అక్కడ ఆ ప్రాంతం ఎఫెక్ట్ అయ్యేలా చేశారని కూడా స్టేట్మెంట్ ఇస్తారు. అసలు చాలా ఏది కూడా అబద్ధం ఆడడానికి కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ జంకట్లేదు. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, అసలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఎంత క్లియర్గా పచ్చిగా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ పిన్నెల్లి గారు ఎలక్షన్స్ టైంలో ఈవీఎం బదులు కొట్టారు కదా, దానికి ఆ పర్టికులర్ ఛానల్స్లో ఎలా చూపించారండి, అందులో పాము దూరడం వల్ల అక్కడ ప్రజల్ని కాపాడడానికి పిన్నెల్లి గారు వెళ్ళి ఈవీఎం బ్రేక్ చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు అలా అనలేదే, మళ్ళీ బయటకు వచ్చి పిన్నెల్లి రామకృష్ణ పరామర్శించడానికి వెళ్ళారు కదా నెల్లూరులో. అవును. సో అక్కడ బయట రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి అని పగలు కొట్టారని జగన్మోహన్ రెడ్డి గారు. ముందు అదే పార్టీ వాళ్ళు, అదే ఫేవర్ గా ఉండే ఛానల్స్ వాళ్ళు, పిన్నెల్లి గారు అక్కడ సుమారుగా 200 నుంచి 300 మంది వరకు పాము కాటుకు ఇదవ్వకుండా దీన్ని తీసుకుని నేలకేసి కొట్టారని చెప్పారు. ఈయన పరామర్శించే ఏం చెప్పారు, ఆయన ఒప్పుకోకముందే ఈయన ఒప్పించాడు, అక్కడ రిగ్గింగ్ అవుతుంది కాబట్టి మావాడు కోపంతో పగలగొట్టాడు అన్నారు. ఎట్లా తీసుకోవాలి దీన్ని?
ఆయనే ఒప్పేసుకుంటాడు, ఆయనే మళ్ళీ ఒప్పేసుకోడు. ఎట్లా అసలు దాన్ని కూడా ఎలా చూపిస్తారు? ఇంకా అసలు పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కౌంటింగ్ రోజు 9 గంటలకి ఛానల్ పెట్టి చూస్తే అప్పటికే ఒక్కొక్కటి కూటమి విజయం దిశగా ఆల్రెడీ 60 లీడింగ్లో ఉంది, ఆల్రెడీ 2-3 గెలుచుకునే స్థాయిలో ఉంది అని చూపిస్తుంటే అదే 9-10కి నా దగ్గర ఫోటో స్క్రీన్ షాట్ కూడా ఉంది, నేను ఆ ఛానల్ ఫోటో తీసి పెట్టుకున్నా. వైసీపీ 8 లీడ్లో ఉంది, కూటమి ఇవన్నీ కూడా 1-2లో ఉన్నాయని చెప్పి వాళ్ళ ఛానల్ అప్పుడు చూస్తున్నారు. 9-10 టైంలో ఉదయం 9 గంటల 10 నిమిషాలకి 7 గంటల కౌంట్ స్టార్ట్ అయిపోయి అక్కడికే 2 అవర్స్ అయిపోతే ఇంకా వైసీపీ లీడ్లో ఉందన్నట్టుగా చూపించుకుంటుంటే ఇంకేం చేయాలి? వాళ్ళ దాన్ని ఏమంటారు, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అలా చూపించుకుంటున్నారా? అంటే మిగతా వాళ్ళు ఎవరు చూడరా? ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేస్తుందంట, నన్ను ఎవరు చూడట్లేదులే అనుకొని. అట్లా చేస్తారా ఏంటి? సో సార్, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట ఏమన్నారంటే, నేను నందిగం సురేష్ గారి దగ్గరకు వచ్చి, సో ఇరిగేషన్ సెక్రటరీ గారు ఉన్నారు, ఇంకా హోమ్ సెక్రటరీ గారు ఉన్నారు, వీళ్ళందరికి ఆదేశాలు ఇస్తే అప్పుడు కలెక్టర్ వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. సో వీళ్ళందరికి ఆదేశాలు ఇవ్వనప్పటికీ, అందుకని అక్కడ కలెక్టర్ గారు వాళ్ళందరూ అలర్ట్ అవ్వనప్పటికీ అక్కడ బొడిమేర వాగు, పొంగిపల్లి, సింగనగర్ మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం వరదమైంది. కేవలం అది మీ తప్పిదమే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్రే చేస్తున్నారు. అదే నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నానండి. ఇంతకు ముందు ఈయన హయాంలో కూడా నిన్న మంత్రి రాంప్రసాద్ గారు కూడా అదే చెప్పారు. ఈయన హయాంలో కూడా అన్నమయ్య వాగు పొంగి ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు ఈయన కనీసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదిలి వెళ్ళారా? అక్కడ కూర్చొని సమీక్ష నిర్వహించారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయనకున్న స్టేచర్కి, ఈయనకున్న ఏజ్ 24 ఎంతో ఏజ్కి, ఈయన కూడా అక్కడ సెక్రటేరియట్లో కూర్చొని వాళ్ళకి వీళ్ళకి ఆదేశాలు చేస్తూ, మీరు అక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, నేను పని పురమాయిస్తూ గడిపేయచ్చు. ఆయన అలా చేయలేదే, క్షేత్రస్థాయికి వెళ్ళిపోయాడుగా, 4 రోజులు వాళ్ళతోనే ఉన్నాడుగా. మొన్న ఆయన పేరేంటి, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల గారు, ఆయన అయితే గండ్లు పూడ్చే వరకు బోర్ను వర్షంలో కూడా గుడిగేసుకుని అక్కడే ఉన్నాడు. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదే మాట నిమ్మల రామానాయుడు గారు ఏదైతే అక్కడ పనిచేశారు కదా, వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ పని ఏదో ముందే చేస్తుంటే నువ్వు అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు గండ్లు పడ్డాయని ఎప్పుడు తెలిసింది? వరద ఉధృతిగా వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కన్నాలు, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నాయి వాటన్నిటిలో కూడా వరద చేరిపోయి ప్రవాహంలాగా వెళ్ళింది. అంతవరకు తెలియలేదు కదా, అంతవరకు నీరే లేదు. జీవనదులుగా చెప్పుకున్న కృష్ణా గోదావరి ఎండింగ్లో సముద్రం స్థాయికి వెళ్ళేసరికి అప్పుడు వరదలా కనిపిస్తుంది. కానీ ముందుకొచ్చి చూడండి, పల్చగా నీరుంటుంది. ఇక్కడ కృష్ణానది బీచ్ పల్లి దగ్గరికి వెళ్ళి చూడండి, ఇప్పుడంటే వరద వచ్చింది, కానీ వరద లేకుండా కృష్ణానది ఎలా ఉంటుంది? అక్కడక్కడ చిన్న ఎండిపోయినటువంటి రాళ్ళు రప్పులు కనబడుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో వరద వచ్చినప్పుడే ఎక్కడెక్కడ గండి పడింది, ఎక్కడెక్కడ ఏ గట్టు కొట్టబడింది అని తెలుస్తుంది. ఇప్పుడు గండ్లు అంటే ఏంటి? ప్రవాహంతో వచ్చినప్పుడు గండి కొట్టడం అంటారు. గండి కొట్ట ఎప్పుడు? ఒక్కొక్కసారి చెరువులు కూడా ఊర్లలో ఎక్కువగా మునిగిపోతే ఆ గట్టు స్థాయికి పెరిగి వచ్చేస్తే, అరే ఇటు ఊరు వైపు వచ్చేయకుండా అటువైపు పడమ ఊరు తూర్పు వైపు ఉంది కాబట్టి పడమ వైపు గండి కొట్టేయండిరా, వాటర్ అటు వెళ్ళిపోద్ది అని చెప్పి ఊరి పెద్దలందరూ డిసైడ్ అయ్యి గండి కొడతారు. సో అలా కొట్టని పక్షంలో దాని మట్టుగా అదే ఒక్కోసారి ఎటు ఛాన్స్ ఉంటే అటు తీసేసుకుంటుంది. అది మనం డిసైడ్ చేసింది కాదు. అలాగే ప్రవాహం వస్తున్నప్పుడు కూడా ఎక్కడెక్కడ బలహీనంగా ఉంటుందో ఆ గండి ప్రాంతాలంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది అది. అంతేనా? పైగా నదులన్నీ కూడా బంగాళాఖాతంలో కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, భారతదేశం మ్యాప్ కొంచెం మనకి తూర్పు వైపుకి ఇలా వాలి ఉంటుంది. సో నదులన్నీ కూడా అందుకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అది విషయం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో కూడా మనం చదువుకున్నాం. సో ఆ వరద వచ్చినప్పుడు ఆ డౌన్ ఎటుంటే అటు దాని, ఇప్పుడు మధ్యలో ఎవడో ఇల్లు కట్టాడు, వెంటనే దాని పక్క నుంచి ఎట్లా వెళ్ళిపోతుంది. అవునా? మరి దానికి అప్పుడు కదా, ఇక్కడ ఇది గండి ఏర్పడింది, ఈ వరద ప్రవాహం వల్ల ఇక్కడ కొట్టుకుపోయింది, లేదా ఇక్కడ గండులు ఏర్పడ్డాయి, ఈ ప్రవాహం వల్ల ఇలా కొట్టుకుపోయింది, లేదా అక్కడ ఇల్లు కట్టడం వల్ల ఇటు రావడం వల్ల ఆ పాయ ఇక్కడ గండి కొట్టబడింది అని తెలుస్తుంది. వరద రాకముందు ఎలా తెలుస్తుంది? అంతవరకు చిన్న చిన్న ఎండిపోయి, ఈ మధ్యకాలంలో సరైన వర్షాలే లేవు కదా, పంటలకు కూడా ఇబ్బంది అయింది కదా, తాగే నీరు కూడా సఫర్ అవుతున్నాం కదా. అందుకే కదా క్యాన్వాసింగ్ చేస్తున్నారు, నీటి బొట్టిని ఒడిసి పట్టుకోండి, ఆ మొక్కలను పెంచండి. ఇంత ఎందుకు చేస్తున్నారు? నీటి కొరత ఏర్పడడం వల్లే కదా. సో ఇంత వరదలాగా వస్తున్నప్పుడు ఎక్కడెక్కడైనా ఎలా తెలుస్తుంది? ఆ ప్రవాహం వెళ్ళిన తర్వాత ఓహో ఇక్కడ దీనివల్ల గండి ఏర్పడింది, దీనివల్ల ఇదైంది అని ఎక్కడికక్కడ గండ్లు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఇదే గండ్లు పూడ్చే ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు కృష్ణానది విజయవాడ తర్వాత నుంచి అటు దివిసీమ మీదుగా కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం వరకు కూడా కరకట్ట లాంటిది ఉంది. అది ఎప్పుడో కరకట్టగా డిసైడ్ చేశారు. దాన్ని కూడా కొంతమంది ఆ కరకట్టను కొట్టేస్తే అక్కడున్న గ్రామాలు
ముంపుకు గురవుతాయని కూడా ప్లాన్ చేశారంట. ఇది నాకెవరు చెప్పారు? నాకు తెలిసిన ఒక మిత్రుడు, అక్కడ లంక అని గ్రామాలు ఉంటాయి, నాగాయ లంక ఏదో ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం చెందిన ఒక మిత్రుడు మొన్న నాకు క్లియర్గా చెప్తున్నాడు, బాబు మేము విడతల వారీగా ఒక 10 మంది కర్రలు పట్టుకొని కరకట్ట మీదుగా రాత్రి పగలు షిఫ్ట్లు డ్యూటీలు చేశాము. ఎందుకు చేశారు? మా ప్రాంతంలో ప్రశాంతంగా ఉంటుందని చాలామంది ఈ వేద పాఠశాలకు సంబంధించినవి, కొంతమంది సిద్ధ పురుషులకు సంబంధించిన ఆశ్రమాలు అవి ఉన్నాయంట. ఆ ఆశ్రమాలు నమ్ముకొని కొన్ని గ్రామాలు ఉన్నాయంట. ఆ గ్రామాలు కూడా ముంపుకు గురవ్వాలి అని కొంతమంది ఆ కరకట్టను తవ్వడానికి కూడా ప్రయత్నించారంట. ఒకడెవడో దొరికితే వాడిని చెట్టుకు కట్టేసి కొడితే అప్పుడు తెలిసిందంటే ఈ విషయం. దాన్ని ఏం చెప్తున్నారు? ఇది కావాలని టీడీపీ వాళ్ళు అలా మనుషులు పెట్టి క్రియేట్ చేస్తున్నారని వీళ్ళు అంటున్నారు. సో వచ్చి కరకట్టను కూడా కోల్చడానికి ప్రయత్నించేవి ఎవరు అనేది మాత్రం తెలియదు. ఎవరు చేస్తారండి ఆ పని? ప్రజల్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళే చేస్తారు. అది ఎవరు చేశారు? ఏ పార్టీ చేస్తుంది? ఇప్పుడు ప్రతిపక్షం అనేది ఏమైనా ఉందా? లేదు. పోనీ అంతా కూటమిలోనే. కూటమిలో బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. వీళ్ళు ఎవరు చేసినా ప్రభుత్వానికి కదా మచ్చ. మరి ఎవరు చేస్తారు? ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటి? సో అట్లాగా కూడా ఆలోచించి కరకట్టను కూడా తవ్వడానికి ప్రయత్నిస్తే వీళ్ళు వెళ్ళి కాపలా కాసి ఉన్నారంట. అప్పుడు గవర్నమెంట్కి చెప్పారంట. గవర్నమెంట్కి చెప్పిన తర్వాత నెక్స్ట్ డే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీకు ఐడియా ఉందా? కరకట్టను కూడా ఎక్కడికక్కడ తవ్వాలని చూస్తున్నారంట. ఇది ఎటువంటి రాజకీయము అని చూడండి. నేను ఇప్పుడుగా ఆల్రెడీ పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ చేశారు. వీళ్ళు కాపు కాసిన తర్వాత అప్పుడు పోలీసులు వచ్చారంట. ప్రతి 500 మీటర్లకి 2 చొప్పున కాపలాగా ఉండడం స్టార్ట్ చేశారంట. అసలు ఎట్లా అయిపోతుంది? గడిచిన 2019 వరకు ఒక ఎత్తు అండి రాజకీయం. 19 తర్వాత చాలా మారిపోయాడు. ఎంత మారిపోయాయంటే ఇంకా మనం చూస్తున్నాం. అది చూసి చాలామంది ఓపెన్ అవ్వలేక, ఎవడు ఏం మాట్లాడితే కేసులు పెడతారో, ఎవరేం మాట్లాడితే అరెస్ట్ చేస్తారో అని భయపడి అలాగా సైలెంట్గా ఉండిపోయారు. వాళ్ళందరూ ఓటు ద్వారా ఇప్పుడు చూపించారు. సార్ ఇంకోటి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర అక్కడ ఆ బోట్లన్నీ కొట్టుకుపోయి అక్కడ ఆగిపోయి ఉన్నాయో ఆ బోట్లు చాలా మంది నందిగాం సురేష్ గారి అని ఇప్పుడు కూటమి వాళ్ళని చెప్తున్నారు. సో ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నందిగాం సురేష్ గారి పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆడేమన్నానంటే ఆ బోట్ల పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ఆ బోట్ల మీద ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎప్పుడైతే గెలిచిందో అక్కడ ఆ బోట్ల మీద కూడా డ్యాన్స్ వేసిందే కూడా చంద్రబాబు నాయుడు గారు అనుచరులే, మొత్తం టీడీపీ వాళ్ళే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో ఈ స్టేట్మెంట్ పాస్ చేసి ఈ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్న స్టేట్మెంట్ ఏంటంటే బోట్లకు సంబంధించి ఒకేసారి 4 బోట్లు కూడా ఒకే దగ్గర వెళ్ళి గుద్దుకునేలాగా చేయబడిందా, లేదంటే నిజంగా ఆ ప్రవాహంలో ఏదైతే వెళ్ళిపోతుందో తెలియదు కదా. అవును, 4 బోట్లు ఒకేసారి వచ్చి గుద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. దీని మీద మాకు కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. మాకు దీని మీద కంప్లైంట్లు కూడా వచ్చాయి. ఎవరెవరు చేయబోతున్నారనే దాని మీద మేము సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోబోతున్నాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం అని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ పార్టీ గురించి కానీ వ్యక్తుల గురించి కానీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడా? ఇవ్వలే. సరే, పుచ్చకాయలు దొంగంటే భుజాలు దొరకడం ఎందుకు? ఈయనెందుకు వెంటనే ఈయనేమంటారు? ఆ బోట్లు ఎవరివి? బోట్లు ఇచ్చారు. ఇస్తే ఒకేసారి లంగర్లేసి గట్టిగా కట్టబడిన బోట్లు ఒకేసారి రిలీజ్ అయిపోయి వెళ్ళి 4 కూడా ఒకేసారి ప్రకాశం బ్యారేజ్కి ఎలా గుద్దుకుంటాయి చెప్పండి? దాని గురించి జనరలైజ్ చేసి మాట్లాడాడు ఆయన. మీరే చేశారని మీరెందుకు అనుకుంటున్నారు? సో అప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నిజంగా బోట్లు అలాగ వదలబడితే వాళ్ళ మీదే చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇదే స్టేట్మెంట్, బుడమేరుకు సంబంధించి ఆ గేట్లు ఎత్తి ఆయన ఇల్లు కాపాడుకున్నాడు కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంటున్నారు. అంటే బోట్ల వ్యవహారము మీ వాళ్ళు కానప్పుడు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలి? మీరెందుకు దాని గురించి అసలు టచ్ చేయక్కర్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం లేకపోతే, లేదంటే మీరు అన్నట్టు నందిగాం సురేష్ గారికి సంబంధం లేకపోతే బోట్లు ప్రస్తావన అసలు ఎత్తాల్సిన అవసరమే లేదు. బోట్లు ఎవరు అలాగా ఒకేసారి వదిలి ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ చేద్దామనో లేదంటే ఇష్యూ పెంచుదామనో ఏదో ప్రయత్నించారు. ఎవరు ప్రయత్నించారో దాని మీద మేము అది కూడా ట్రై చేస్తున్నాం అంటే వెంటనే వీళ్ళు రియాక్ట్ అయ్యి పుచ్చకాయలు దొంగంటే భుజాలు దండుకునేలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇంక దాన్ని మళ్ళీ ఎలా తీసుకోమంటారు చెప్పండి? సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే ఎప్పుడే నందిగాం సురేష్ గారిని అక్రమంగా ఒక దళితుడిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపలేశారు. అదే 4వ తారీఖున ఒక దళితుడిని తెల్లారుజామున పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. ఈవెన్ టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో టీడీపీ ఆఫీస్ ఎప్పుడైతే చాలా మంది ధ్వంసం చేశారు కదా, టీడీపీ ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్ ఉండేది కదా, ఆ సీసీటీవీ ఫుటేజ్లో నందిగాం సురేష్ ఉన్నాడా?
లేకపోయినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు ప్రభుత్వాన్ని. ఉమ్. సో దీని ఓవరాల్ ఈ స్టేట్మెంట్ చూసారు మీకు ఏమనిపించింది? ఇప్పుడు టీడీపీ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం అనేది తప్పు. అది అక్కసుతోనే తట్టుకోలేక చేశారు. ఎవరో చేశారు అనుకుందాం కాసేపు, దుండగులు, ముఖం తెలియని వ్యక్తులు చేశారు. జనరల్గా అప్పటికి న్యూస్ వచ్చినప్పుడు ఏమంటారు, అజ్ఞాత వ్యక్తులు ఇలా చేశారు అని అంటారు, ఎవరి తాలూకో తెలియదు కాబట్టి. సో ఇది ఎప్పుడో జరిగితే ఇంచుమించు 4 ఏళ్ళు అయిపోయింది. 4 ఏళ్ళ తర్వాత ఇప్పుడు సిఐడి వాళ్ళు ఒక్కొక్కటిగా పాత కేసులు ఏవైతే చూస్తున్నారో అవన్నీ రెక్టిఫై చేస్తుంటే ఎవరి తాలూకు అనుచరులు, వాళ్ళు ఎవరు కుడిభుజం ఎవరు ఎడంభుజం అట్లాంటివన్నీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చిన వాంగ్మూలం ద్వారా బాబు మీరు ఎవరు పంపిస్తే వచ్చారు అంటే ఎవరి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ అవనంత వరకు నేను ఒక మంత్రిని, నేను పదవగల బాధ్యతగా ఉన్నాను, గత ప్రభుత్వ మంత్రిని అన్ని మాట్లాడతారు. అరెస్ట్కి వచ్చేసరికి ఈ కమ్యూనిటీని ఎందుకు లేవనెత్తారు, దళితుడిని అని. మొన్న జోగి రమేష్ గారు కూడా వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేస్తే ఒక దళితుడిని చూడ, అక్కడ దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఇక్కడ టాపిక్ని ఇంకో దావ పట్టించడం అనమాట. తప్పు దొరికిపోయేసరికి దాన్ని డిఫెన్స్ చేసుకోవడం తెలియక వెంటనే నేను ఒక దళితుడు అంటే మంత్రిగా చేశారు, మీకు ఒక స్టేచర్ ఉంది, ఇంకా మీరు క్యాస్ట్ని ఎందుకు వాడుకుంటున్నారు అంటే ఆ క్యాస్ట్ని వాడుకొని ఆ కమ్యూనిటీ వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నమా, ఆ కమ్యూనిటీ వాళ్ళ ఓటర్లందరినీ కూడా వీళ్ళకే సపోర్ట్గా ఉండాలనే ప్రయత్నమా ఏంటి? దానికి దీనికి సంబంధం ఏంటండి? ప్రతి దాంట్లో కూడా మంచోళ్ళు ఉన్నారు, ఇట్లా ఇలాంటి పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఎవరు కూడా కోర్టు ఖచ్చితంగా కమ్యూనిటీ బేస్ చేసో లేదా రిలీజన్ బేస్ చేసో శిక్ష విధించదు కదా. మరి ఇలా దొరికిపోయేసరికి నన్ను ఒక దళితుడిని ఇలా చేశారని నన్ను ఎందుకు అంటారు? అంతవరకు వాళ్ళకి గుర్తురాదా? ఎందుకు దాన్ని అంటే దీన్ని కూడా రాజకీయం చేసేస్తున్నారు. మన జోగి రమేష్ గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు చూసారు. ఏదోని నేను నా సామాజిక వర్గం నేను ఇలా ఉంది నా పరిస్థితి, ఈయన కూడా ఇప్పుడు నన్ను అణగారు వర్గాలకు చెందిన వాడిని కాబట్టి నేను ఇలా చేస్తున్నారు. ఎలా చేస్తారు? మరి గత 5 ఏళ్ళలో మీరు పదవి అన్ని అనుభవించినాడు, అప్పుడు గుర్తురాలేదు ఇవన్నీ మీకు? అంటే ప్రతిదీ కూడా అంటే రాజకీయం చేయడం, ఒక రకమైన ఒక వర్గానికి ఫేవర్గా మనం ఏం మాట్లాడినా మాకు నచ్చే ఒక వర్గం ఉంటుంది, మమ్మల్ని ఫేవర్ చేసే ఒక వర్గం ఉంటుందని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప ఆ 20% కోసం దృష్టిలో పెట్టుకుని మిగతా 80% దగ్గర బ్యాడ్ అయిపోతున్నారు. అరే వీళ్ళు ఎంత సిల్లిగా మాట్లాడుతున్నారేంట్రా అని చీప్గా అనిపించట్లేదు. దాని ఎఫెక్టే ఓట్లు. ఎవడు ఓపెన్ అవ్వడు, చాలామంది చెప్పరు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, అసలు తెలంగాణ సమాజం నిజంగా ప్రతిదీ ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. ఆంధ్ర సమాజం అంతగా రియాక్ట్ అవ్వరు, సైలెంట్గా ఉంటారు అనుకున్నారు. కానీ మొన్న ఎలక్షన్స్ చూస్తే నిజంగా ఆ కేకే గారు సర్వే కూడా ఎంత బాగా చెప్పాడండి. ప్రతిదీ అనలైజ్ చేసి చెప్పాడు. అనలైజ్ చేసి చెప్పినా కూడా నేను నమ్మలేదు, నిజంగా చెప్తున్నా. ఆ తర్వాత నేను కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, నిజంగా కేకే గారి అనాలిసిస్ సూపరు, నేను ఆ స్థాయిలో ఆలోచించలేకపోయానేమో అనుకున్నా. ఆయన ప్రతిదీ చెప్పాడు, ఈ పథకాల వల్ల ఇంపాక్ట్ ఏంటి, దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి, ఎంత ఇది ఏమిటి. అక్కడ కూడా ఆయన ఏమన్నాడు, 14 వస్తాయి వాళ్ళకి, 14లో కూడా ఒక 5, 6 అటు ఇటునే అని కూడా అన్నాడు. అందుకే 11 వచ్చాయి. ఇంకెవరు అలా చెప్పలేకపోయారు. ఏ నేషనల్ మీడియా, నేషనల్ సర్వే ఎవరూ చెప్పలేకపోయారు. ఆయన చెప్పిన లాజిక్ పాయింట్స్, వ్యాలిడ్ పాయింట్స్ అన్ని తర్వాత ఆయన చెప్పే ఇంటర్వ్యూలో చూస్తే ఓకే ప్రజలు ఇంతగా ఆలోచిస్తున్నారా, మనం ఏదో మన ఛానల్ ఉంది కదా, మన పేపర్ ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి మనం ఏం ప్రచురించినా వాళ్ళు చూసేస్తారు అనుకోవడం మూర్ఖత్వం. ఈవీఎం మీద దృష్టి పెట్టాలన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈవీఎంలో దృష్టి పెట్టాలనుకున్నప్పుడు మరి 19లో ఎలా గెలిచారు? మొన్న ఒక ఆయన ఇలాగే, పేరు ఎందుకులేండి, ఆయన ఒకప్పుడు జనసేనలో ఉండేవాడు, ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయన కూడా అలాగే పచ్చిగా వాదిస్తున్నాడు, ఏదేమైనా ఈవీఎంలు బాగా గ్యాంబ్లింగ్ చేశారబ్బా. మరి 2019లో ఏం జరిగిందండి అంటే అప్పుడు కూడా అని వెంటనే డైవర్ట్ చేసేసి మొత్తం మీద బీజేపీ గెలిచిందబ్బా, టీడీపీ గెలవలేదు, వైసీపీ గెలవలేదట, బీజేపీ గెలిచిందట. బీజేపీ నిజంగా పోనీ అలా చేపిస్తే అంత బొటాబొటీ మార్కులతోని నితీష్ కుమార్తోనూ లేదంటే వీళ్ళందరితో బతిమాలుకొని ఎందుకు కూటమి చేసుకుంటాడు? వాడు సేఫ్ జోన్లో మినిమం మార్క్స్ తెచ్చేసుకొని అప్పుడు కదా అటు గేమ్ ఆడతాడు. అంటే అంటాడు లేదు డౌట్ వచ్చేస్తుంది అందుకు అలా చేశాడు. మరి 2019లో డౌట్ రాకుండానే ఒక సెక్యూర్ పొజిషన్లో కూడా ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చేలా చేస్తాడు? 3వ సారి కాబట్టి ఈసారి పకడ్బందీగా చేయాలి. 3వ సారి ఎన్డీఏ కూటమి వస్తుందా రాదా అని డౌట్కే ఈసారి కనీసం ఆ గ్రేస్ మార్కులు వచ్చేలాగానే సీట్లు సంపాదించుకోవాలా లేదా? 270 తెచ్చుకోవాలి. తెచ్చుకోకుండా 240, 230 వరకు ఎందుకు ఆగిపోతాడు బీజేపీ వాడు?
అంటే మళ్ళీ దానికి ఏది సరిగ్గా చెప్పలేక లేదండి ఈవీఎంలు ఇదైతే మొన్న ముంబైలో కూడా ఒక సర్వే చెప్పిందండి అని చెప్తున్నాడు ఆయన. సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయవాడ అంతలా ఫ్లడ్స్ వచ్చినాయి, వాళ్ళకి మీరు తోడుగా ఉండాలే తప్ప అదే సమయంలో మీరు అక్కడ నందిగాం సురేష్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా ఇంకేం పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటారా? డైవర్షన్ పాలిటిక్స్ కంటే నేను ముందే చెప్పానండి, ఆయన ప్రజల్లో ఉండాలి. ఎందుకంటే 2029కి గవర్నమెంట్ ఎవరిది వస్తుందో అనేది పక్కన పెడితే వైసీపీ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అని చాలామంది చెప్తున్నారు. మేబీ ఇలాగా అలాగా చేసి ఉంటే ఉండుండొచ్చు కాక. అయితే దీని మీద కొన్ని రకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. వైసీపీ మెల్లగా ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తుంది, కానీ కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వనట్టుగా ఇండియా కూటమి వాళ్ళతో సన్నిహితంగా ఉంటూనే కాంగ్రెస్ని 2029కి బలోపేతం చేయడానికి ఈ పాటికే లోపాయకారంగా ఒప్పందాలు జరుగుతున్నాయి. అందుకే ఈయన ఎక్కువగా బెంగళూరులోనే స్టే చేస్తున్నారు, డీకే శివకుమార్ గారితోని మంతనాలు కూడా జరిపిస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిన్న మొన్న ఒక ఛానల్లో కూడా చూశాను. సుమారుగా కొన్ని 20,000 కోట్లకి ఏదో డీల్ కూడా కుదిరింది. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఈ స్థాయిలో ఖర్చు పెట్టగల స్టామినా ఉన్న పార్టీ ఏదంటే ఒక వైసీపీ ఒకటే కనిపిస్తుంది. సో వైసీపీ కాంగ్రెస్కి మద్దతుగా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే కెపాసిటీ ఉన్న పార్టీగా ఉంది కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉంటూనే అంటీ ముట్టనట్టుగా ఉంటూనే, ఎందుకంటే వాళ్ళతో విభేదించి బయటకు వచ్చేసారు కాబట్టి మళ్ళీ వాళ్ళలో కలిస్తే చూసే వాళ్ళకి అరే ఇప్పుడు ఆ రోజు ఎన్ని డైలాగులు కొట్టారా, ఇన్ని మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళ మీద, ఇప్పుడేంటి మళ్ళీ వాళ్ళతోనే కలిసి వెళ్తున్నారా అంటారేమో భయంకో, లేదంటే భయం కూడా ఉండదులేండి, 2 రోజుల పోతే మర్చిపోతారు, మళ్ళీ వాళ్ళ ఛానల్లోనే చూపిస్తారు క్లియర్గా, ఓ సూపర్ అన్న డెసిషన్ వల్ల ఈరోజు కాంగ్రెస్ అక్కడ నిలబడింది, గవర్నమెంట్ వచ్చిందని కూడా చెప్తారు, వేరే విషయం. సో అట్లాంటి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయని ఒక రూమర్ అయితే ఉంది. అది వాస్తవమా గాసిప్ అనేది తెలియదు నాకు. సో మొత్తం మీద పార్టీ అనేది 2029 వరకు మనుగడ సాగించాలంటే ఈయన ప్రతి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక అంశం మీద బయటికి రావాలి. ఆ అంశము ఇట్లాంటి ఫ్లడ్సో, లేదా ఒక మనిషి చంపబడినప్పుడు, లేదా ఇంకేమైనా ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు రావడం, ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం, వెళ్ళిపోవడం. ఇప్పుడు ఫ్లడ్స్కే ఉంది, ఇన్నిసార్లు నిన్న కూడా మళ్ళీ మాట్లాడారు. వైసీపీ తరపున ఎవరైనా ఇంత ఫండింగ్గా ఇచ్చారు కానీ, లేదంటే ఆ పార్టీ నాయకులు ఇంత విరాళంగా ఇచ్చారు కానీ న్యూస్లో ఎక్కడైనా వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ₹1 కోటి. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టండి, వైసీపీ వాళ్ళు అందరూ అంటున్నాను నేను. ఈవెన్ ఎప్పుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారండి? పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత మీరు కూడా ఇస్తే బాగుంటుంది, ఫ్లడ్స్ టైంలో ఇప్పుడు రాజకీయాలు వద్దు, మీరు కూడా రండి కలిసి పనిచేద్దాం, అక్కడికి నేను ఎందుకు వెళ్ళలేదని వివరణిస్తూ మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి ఆయన పాకెట్లోంచి విరాళం కూడా ఇచ్చాడు. నిన్న తెలంగాణకు అప్పుడు ప్రకటించింది చెక్కు రూపంలో నిన్న రేవంత్ రెడ్డి గారికి కూడా అందజేశాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ. సో అట్లా రండి అని అంటే ఎవరైనా వచ్చారా? ఏది మరి సాయం? అది కదా బురదలో. ఇప్పుడు జనాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే అరే ఈ ఎన్ని అనుకున్నా ఈ టైంలో వచ్చి చేశారా అనేది గుర్తుంటుంది వాడికి. కష్టం వచ్చినప్పుడే రాలేదు, వచ్చారు, ఎంతసేపు అమ్మా మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీకేం కావాలి చెప్పండి, మా వాళ్ళు వచ్చి చేస్తారు, మా సైనికులు వచ్చి చేస్తారు, లేదా మా పార్టీ కార్యకర్తలు వచ్చి చేస్తారు, మా పార్టీ నాయకులు మీ దగ్గరే ఉంటారు అని ఒక్క స్టేట్మెంట్ ఉందా? లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుంది, ఆ పేరు తీసేయాలి, చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ పెరిగిపోతుంది, ఆ ఇమేజ్ని గడ్డి కొట్టాలి. ఇప్పుడు రిటైనింగ్ వాలే ఉంది, దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఒక 30-40% పూర్తి అయిన తర్వాత గవర్నమెంట్ దిగిపోయింది, ఈయన వచ్చి ఇంకో 30-40 చేశారు, అది 90-95 చేశారు, 100 కూడా చేయలే, ఇంకా ఫినిషింగ్ వర్క్స్ అయితే వదిలేశారు. ఇప్పుడు నిన్న రోజా గారు కూడా ఏం మాట్లాడుతున్నారు, రిటైనింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం వల్ల విజయవాడ సేఫ్ అయింది, నిజంగా అటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడ ఏదో చెన్నై వెళ్ళిపోయింది, ఏవో మళ్ళీ సీరియల్స్ సినిమాలు ట్రై చేసుకుంటుంది అనుకున్న టైంలో మరలా వచ్చేలా స్టేట్మెంట్ ఏంటి అంటే, అక్కడ సరిగ్గా ఛాన్స్ లేక మళ్ళీ ఇక్కడ వచ్చేసి లేదు మనకు వేరే అవకాశం లేదు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వాలని చెప్పి అవుతున్నారా? అందుకోసం ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారా? అందరికీ తెలుసు రిటైనింగ్ వాళ్ళు ఎవరు స్టార్ట్ చేశారు. ప్రతిదీ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్లో ఉండే ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రతిదీ కూడా ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు హయాంలో ఓపెన్ అయిందో అందరికీ తెలుసు. దాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకునే యాక్సెప్టెన్స్ ఉండాలి, అప్పుడే తీసుకోగలగాలి. అది విమర్శ అయినా పొగడ్తైనా అది రాజకీయాల్లో మనుగడ సాధ్యం.
సార్ ఇంకోటి ఏంటంటే రెడ్ బుక్ రాజకీయ ఎప్పుడు చూసినా రెడ్ బుక్ అనే జగన్మోహన్ రెడ్డికి ప్రస్తావిస్తారు. సో అదే రెడ్ బుక్ ఇంకా చాలా అక్కడ నిన్న ఏమన్నారంటే నువ్వు కూడా రెడ్ బుక్ పెట్టుకోవచ్చు, నువ్వు కూడా పెట్టుకోవచ్చు, నువ్వు కూడా పెట్టుకోవచ్చు అని అక్కడ విలేకరుని అడిగారు. సో ఇంకోటి ఏంటంటే మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత మేము రెడ్ బుక్ పెట్టుకొని అందరినీ అరెస్ట్ చేస్తాం అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్పారు. సో నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు అందరినీ వచ్చిన తర్వాత కదా. ఎందుకంటే పార్టీ మనుగడ అనేది నేను ఇంతకుముందే మాట్లాడాను. మెయిన్ నడిపించే నాయకులు ఉండాలి. ఆ నాయకుడు కూడా ఈ కార్యకర్తలందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఎంతమంది ఉన్నారు అలాగే ఇన్స్పిరేషన్గా? ఒక్కొక్కరు 151 మందిని 2019లో ఆయన గెలిపించుకుంటే ఆయన తప్ప మిగతా 150 మందిలో ఒక 10 మంది పేర్లే ఫెమిలియర్గా ఉన్నాయి. మిగతా 140 మంది ఎవరంటే ఇప్పుడు ఎక్కడైనా వాళ్ళు ఉనికి కానీ వాళ్ళ ప్రస్తావన కానీ ఎక్కడైనా కనబడుతుందా? ఈవెన్ కరణం ధర్మశ్రీ గారు, తర్వాత జక్కంపూడి రాజా గారు, లేదంటే కేతిరెడ్డి గారు, వీళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వాళ్ళలో ఉన్న అసలు అంటే అంతరాత్మ ఒప్పుకోదు కదా తప్పు చేసినప్పుడు. దాన్ని కూడా కప్పిపుచ్చి పెర్ఫామ్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకునేది వేరే విషయం. వాళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్కరుగా చెప్తున్నారుగా. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని తప్పిదాలు జరిగాయి, ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఆయన అయితే కేతిరెడ్డి అయితే అసలు నేను ఓడిపోవడం ఏంటి, నాకు ఇప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదు అన్నట్టుగానే మాట్లాడారు. మేబీ ప్రజలకి ఆయన గెలిపించుకోవాలి ఉండొచ్చు. అరే ఈయన గెలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాకు ఇబ్బంది రా బాబు అని చెప్పి ఓడించుండొచ్చు. ఈయన గెలిస్తే ఇలాంటి వాళ్ళు అందరూ కలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు, ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, మరలా రాష్ట్ర పరిస్థితి ఏంటి, మా ఒక్కల పరిస్థితే కాదు అని చెప్పి జనాలు బయటికి ఓపెన్ అవ్వకుండా సైలెంట్గా ఓటు వేసి ఉండొచ్చు. అది కదా ఇప్పుడు మన దగ్గర రాజ్యాంగంలో కూడా ఎలా ఉంది, ఒక ప్రాంతంలో 100 ఓట్లు ఉంటే ఒక్కడికే 18 ఓట్లు వచ్చాయండి. మిగతా ఒక 20 మంది పోటీ చేశారు. ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 6 వచ్చాయి. 18 ఓట్లు వచ్చినోడే తోపు అక్కడ. అవును అంతేనా? అక్కడ పాస్ మార్క్ ఏంటి యాక్చువల్గా అయితే 35. 35తో సంబంధం లేదు. ఉన్న వాళ్ళలో 18 ఎవరికి వచ్చాయి, వాడే ఎమ్మెల్యే. అంతేనా? మరి 17 వచ్చినోడు కూడా ఉంటాడు, వాడు ఎమ్మెల్యే కాదు కదా. అంత మాత్రాన నాకు 40% ఓటింగ్ వచ్చింది, నేను ఎమ్మెల్యే కాదు, నాకు ఎంత క్రేజ్ ఉందంటే అది ఎంతవరకు కరెక్ట్? రాజ్యాంగం అలా చెప్పలేదు. ఉన్న వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాడే తోపు. 10 ఓట్లు వచ్చినోడు కూడా ఎమ్మెల్యే అయిన సందర్భాలు ఉన్నాయండి. ఒక నియోజకవర్గంలో 50 మంది పోటీ చేస్తే ఒకటి డిపాజిట్లు రాక, ఒకటికి 1 ఓటు, ఒకటి 2 ఓట్లు ఇలా వచ్చి 10 ఓట్లు వచ్చినోడే ఒకడు ఉన్నాడు, 8 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 ఓట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10 వచ్చినోడే తోపు. 10% టోటల్ ఓటర్లలో 10% ఓట్లు వచ్చినోడు కూడా ఎమ్మెల్యే అవుతున్నప్పుడు మీరు ఇంకా 40% పట్టుకొని ఇంకా అదే డైలమాలో అదే మాయలో బతికేస్తున్నారేంటి? మొన్న రోజా గారు కూడా ఏమంటారు, 40% వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయారో తెలియదు అంటే దాని మీద కూడా ట్రోల్స్ జరిగాయి. మ్యాథ్స్ 60 వచ్చాయి, సైన్స్ 20 వచ్చాయి, ఇంగ్లీష్ అన్ని వచ్చాయి, బట్ తెలుగులో 30 వచ్చాయి. ఇలా 30 వస్తే ఫెయిల్ చేస్తారని ఒక అమ్మాయి అడుగుతుంటుంది. దాన్ని రోజా గారు ఫోటో పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. మినిమం అక్కడ 40% రావడం కాదు, ఆ 40% కూడా ఎలా వచ్చాయో, ఎవరి వల్ల వచ్చాయో, ఏం చేశారో. మీరు అంటున్నారు కదా రిగ్గింగ్ అని, పాము దూరిందని. మీరు చేసిన ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? అయినప్పటికీ ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడూ లేనంత బేభత్సంగా 90% వరకు వచ్చింది. కాబట్టి సో లేదు, ఈసారి గవర్నమెంట్ మారకపోతే మనం అడుక్కు తింటాం, మన పరిస్థితి దారుణంగా ఉంటుంది అని మూల కూర్చున్న ముస్లింతో సహా పక్క రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మరి ఓటేశారు. వాళ్ళ యొక్క తీర్పును ఆ విధంగా తెలియజేశారు. బయటికి ఎవ్వరూ మాట్లాడలే. ఏం మాస్క్ అడిగితేనే ఒక డాక్టర్కి ఆ విధంగా చేశారే, ఇట్లా ప్రశ్నిస్తే ఇంకేమైనా ఉందో వాళ్ళ పరిస్థితి? ఏమవుతుందన్న భయంకి ఎవ్వరూ మాట్లాడలేదు. సార్ ఇదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమన్నా పట్టాభి గారి విషయం ప్రస్తావన, అదే కరెక్ట్గా గుర్తు చేశారు. రెడ్ బుక్ అన్నారు. ఇదే రెడ్ బుక్ అంశము ఎన్నికలకు ముందు లోకేష్ గారి పేరెత్తడానికి కూడా ఇష్టపడలేదు వాళ్ళు. లోకేష్ అంటే వాళ్ళ దృష్టిలో ఒక పప్పు, ఏం మాటలు మాట్లాడడం చేత కానివాడు, అంటే రాజకీయాల్లో కూడా నెపోటిజం, చంద్రబాబు నాయుడు గారు బిడ్డగా వచ్చేసాడు తప్ప ఈయనకేమీ తెలియదు అని నన్ను అనుకున్నారా? మరి ఇప్పుడు ఏమైంది? ఆయన ప్రస్తావించిన రెడ్ బుక్నే ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కూడా అదే రెడ్ బుక్ ప్రస్తావన, లోకల్గా మాట్లాడినప్పుడు కూడా రెడ్ బుక్ ప్రస్తావన. ఎందుకు మీకు అంత 10 సార్లు ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది? అంటే మీరు ఇండైరెక్ట్గా భయపడుతున్నారా? పోనీ మీరు ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం ఇంత అరాచకం చేయలేదట, కూటమి ప్రభుత్వం అరాచకం చేస్తుందట. మరి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మీరు ఎందుకు 12 ఏళ్ళుగా బెయిల్ మీదే ఉన్నారు? బెయిల్ మీద ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీరు నిజంగా తప్పు చేయకపోతే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈడీ కానీ సిబిఐ కానీ ఇవన్నీ రైట్స్ జరిగిన తర్వాత ఇప్పటికీ ఆయన కేసులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, శుక్రవారం వచ్చి సంతకాలు పెడుతున్న నేపథ్యంలో ఎందుకు ఇప్పటికీ క్లియర్ చేసుకోలేకపోయారు? క్లియర్ చేసుకోవచ్చు కదా, మీ ప్రభుత్వం వచ్చిందిగా మొన్న.
మీరు అప్పుడు బీజేపీకి ఫేవర్గానే ఉన్నారు కదా, మీరు ఎందుకు క్లియర్ చేసుకోలేకపోయారు? పైగా మీరు అన్నట్టు ఆయన పేరేటి నందిగాం సురేష్ గారిని కలవడానికి అక్కడ జైలుకి వెళ్ళడానికి ఈయనకి టైం ఉంటుంది. బట్ ఈయన వీసాకి పాస్పోర్ట్ సంబంధించి 1 ఇయర్కి ఇస్తే కుదరదు అని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుకి సవాల్ చేస్తూ హైకోర్టులు వేశారు. హైకోర్టు నిన్న ఏం చెప్పిందండి? ప్రజాప్రతినిధుల కోర్టు పెట్టింది మీలాంటి వాళ్ళ కోసమే, ప్రజాప్రతినిధుల కోర్టు చెప్పింది వాస్తవమే ఉంది, కావాలంటే మీకు 5 ఏళ్ళకి ఇస్తాం, కానీ మీరే స్వయంగా వెళ్ళి పూచీకత్తు కట్టాల్సిన 20,000 కూడా మీరే వెళ్ళి కట్టాలి అంటే ఈయనకి ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టుకి స్వయంగా వెళ్ళి కట్టడం అనేది మేబీ నామూషిగా ఫీల్ అయ్యారా, లేదంటే ఇంకే ఇతర నాకు బిజీ అవ్వడం వల్ల వెళ్ళట్లేదన్న మనిషి మరి వాళ్ళకి వీళ్ళకి పరామర్శించడానికి ఎలా టైం ఉంటుంది ఈయనకి? ఈయన స్వయంగా వెళ్ళి ఆ చలానా కట్టాల్సిన 20,000 కట్టరంట, అందుకు హైకోర్టులో వేశారు సవాల్. హైకోర్టు ఏం చెప్పింది? సరే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకు 5 ఏళ్ళకి ఇస్తాం, కానీ ఇక్కడ మాత్రం మీరే స్వయంగా వెళ్ళి కట్టాలని చెప్పింది. అప్పుడు మరి ఇంకా ఆన్సర్ లేదు. అంటే ఇక్కడ విజయవాడలో వస్తే మళ్ళీ ఎటువంటి విమర్శలు వస్తాయని భయమా? ప్రజలు ఏమైనా ఎదురు తిరుగుతారేమో అని భయమా? లేదంటే అక్కడికి వెళ్ళడానికి నామూషిగా? అంటే ఇట్లా రకరకాల రీజన్స్తో ఏవేవో చెప్తున్నారు, కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ రెడ్ బుక్ అంశం. ఎవడో ఒక కార్యకర్తకి చేయి నరికేస్తేనే ఢిల్లీ వరకు ధర్నాలు చేశారు కదా, మరి వివేకానంద రెడ్డి గారిని చంపేశారా? దాని గురించి ఒక ధర్నా, ఒక మౌనం, ఒక పూట టెంటేసి కనీసం కూర్చున్నారు ఎవరైనా? కనీసం నల్ల బ్యాడ్జీలు కట్టుకుని అసెంబ్లీకైనా వచ్చారా వివేకానంద రెడ్డి గారి హత్యకి నిరసన తెలియజేస్తూ? ఎవరైనా ఒక దివంగత ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు, కాంగ్రెస్లో ఒకప్పటి మంత్రి, మాజీ మంత్రి, ఎంతో కొంత నేము ఫేమ్ ఉన్న కుటుంబం, అవునా? వైఎస్ఆర్ కుటుంబమేనా? వైఎస్ఆర్ కుటుంబాన్ని కన్నెత్తి చూడడానికి భయపడే వాళ్ళు ఆ కుటుంబ వ్యక్తినే చంపేశారని అంటున్నారు. ఇంకా ఇంతవరకు అయితే తేలలేదు, అది గుండెపోటోనో లేదా బాతులు జారి పడిపోయారో రకరకాలు చెప్తున్నారు. ఇంకా నడుస్తుంది. ఛార్జ్ షీట్లో కూడా చంపబడింది అన్నట్టుగానే వచ్చిందని ఒక సినిమా కూడా వచ్చింది. మరి ఇన్ని జరుగుతున్న దాని మీద ఒక్క నిరసన లేదు, ఒక్క ధర్నా లేదు, అట్లీస్ట్ ఒక బ్లాక్ రిబ్బన్ కట్టుకొని నిరసన తెలియజేయలేదే. కార్యకర్తకి ఒక చెయ్యి నరికింది మాత్రం వెంటనే టీడీపీ వాళ్ళు చేశారు, అది చేశారని మాట్లాడుతున్నారే. ఎట్లా అంత సిల్లీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ జస్ట్ దెబ్బలు తగిలితేనే అలా ఫీల్ అయితే అక్కడ మనిషే పోయాడుగా, మరి దాని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? అది కూడా ఎక్కడ టీడీపీకి ప్రభుత్వం అయిపోతున్న హయాంలో లాస్ట్ టైం ఇదే సెప్టెంబర్ ఆగస్టులో జరిగింది 2018. 19లో గవర్నమెంట్ వచ్చింది. ఏం చేశారు మీరు 5 ఏళ్ళు? ఆడెవడో వాడి చంపిన వాడిని లేదా చంపించిన వాడిని తీసుకొచ్చి నడి రోడ్లో నిల్చోబెట్టాలిగా, పోనీ కేసైనా చేయించాలిగా. ఏమైనా జరిగిందా? దాని గురించి ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఇట్లా నా కార్యకర్తలే నా ప్రాణం, నా ఇదే వాళ్ళు నా సర్వస్వం అని మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా, మంత్రుల మీద ఒక్కొక్కటిగా స్కాములు బయటకు వస్తున్నాయి కదా. నేనైతే అందరూ ఏం చెప్తున్నారంటే వీళ్ళు చేసిన తప్పుది వీళ్ళే అనుభవిస్తున్నారు అంటున్నారు. నేను మాత్రం అలా అనట్లే, పాప జాలి పడుతున్నా అంటున్నా మాజీ మంత్రుల మీద. ఎందుకంటే మంత్రులు అన్నాక అరే 5 ఏళ్ళు ఎలక్షన్స్కి ఎంత ఖర్చుపడి మంత్రులు అయ్యారు, కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలంటే 4 రాళ్ళు సంపాదించుకోవాలిగా. ఎలా సంపాదించుకుంటారు? ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు. ఏమైనా ఉంటే ఒరే బాబు నీకు ఆ ప్రాజెక్ట్ ఇప్పిస్తా, నాకు కమిషన్ లేదు, గిఫ్ట్ లేదా పార్టీ ఫండ్ పెట్టుకుంటే అవుతుంది, లేదా మా వాడికి ఉద్యోగాలు ఇవ్వు, లేదా మా బినామీకి ఏదో షేర్ ఇవ్వు అంటే వీడు ఏదో సేఫ్ జోన్లో ఉంటాడు. ఒక్క ప్రాజెక్ట్ లేకపోతే ఏం సేఫ్ జోన్లో ఉంటాడు? అందుకే ఆఖరికి మాజీ మంత్రులు టికెట్ల నుంచి, దేవుడి యొక్క టికెట్ల నుంచి అన్నిట్లోనూ కక్కుర్తి పడ్డారు. తప్పులేదు. ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ తెస్తే బాబు మంత్రి గారికి ఎంత షేరు అని ఉంటే వాడేదో సేఫ్ జోన్లో ఉండడానికి. ఎంతసేపు ఆయన ఖజానాకే వెళ్ళింది కదా ఇసుక కానీ లిక్కర్ కానీ. మరి మంత్రులు ఎలా బతకాలి? మంత్రులకే దిక్కు లేకపోతే మరి తర్వాత కార్యకర్తల పరిస్థితి ఏంటి? గ్రామ పంచాయతీ సర్పంచుల పరిస్థితి ఏంటి? మిమ్మల్ని నమ్ముకొని ఆ జెండా మోసిన కార్యకర్త పరిస్థితి ఏంటి? ఎవరూ సెటిల్ అవ్వలేదు. అందరూ ఇప్పుడు లోపల మాత్రం తిట్టుకుంటున్నారు, బయటికి మాత్రం జై జగన్ అన్న అంటున్నారు. మరి వాళ్ళు సెటిల్ అవ్వద్దా? ఎంతసేపు మీరే కోటలు కడతారా? మీరు వీళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే మంత్రులందరిని చూస్తే నాకు జాలి అనిపిస్తుంది. వాళ్ళు ఇంకా ఆప్షన్ లేదు, వాళ్ళు ఎలాగో ఒకలా సంపాదించుకోవాలి, మళ్ళీ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మొన్న ఓడిపోయారు, 5 ఏళ్ళు సంపాదించుకోలేదు, ఇప్పుడు అప్పు చేసి మరి ఖర్చు పెట్టారు. నెక్స్ట్ 5 ఏళ్ళకి 29కి పోటీ చేయాలంటే డబ్బులు ఉండాలిగా. ఎవరిదే ఉంటాయి డబ్బులు? పోటీ చేస్తారా? కనీసం నాయకులు కనీసం వైసీపీలోనే ఉండగలుగుతారా? ఉండరు. చూడండి, రోజుకొక ఎమ్మెల్సీ, రోజుకొక మాజీ ఎమ్మెల్సీ, రోజుకొక మాజీ ఎమ్మెల్యే, రోజుకొక మాజీ ఎంపీ మెల్లగా బాబు గారి దగ్గరికి వెళ్ళి విరాళం ఇస్తున్న పేరుతో కలిసి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు.
ఎవరైతే నోరు పారేసుకోకుండా దురుసుగా ప్రవర్తించకుండా సైలెంట్గా ఉన్నారో వాళ్ళు మాత్రం జంపు జలానికి రెడీగా ఉన్నారు. ఈ సోకాల్డ్ 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. ఏమి అనలేరు. ఇప్పుడు ఫ్లడ్స్ గురించి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆల్రెడీ టీడీపీ వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తున్నారు. అరే మీరు బురద చల్లుతున్నారేంటి, అసలే ప్రజలు బురదలో ఉంటే అని. మరి ఇప్పుడు ఏమయ్యారు? సకల శాఖల మంత్రి గారు, మాజీ మంత్రులు ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడేసేవాళ్ళు కదా. వీళ్ళెవరు మాట్లాడలేదేంటి ఇప్పుడు? పేర్ని గారు కానీ, అంబటి గారు కానీ, సజ్జల గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఏగవాలన స్టేట్మెంట్ ఇచ్చేవారు కదా. ఇప్పుడు ఎక్కడ స్టేట్మెంట్ లేదు, ఏమైంది? మాట్లాడలేదు. ఎందుకంటారు? సో 29కి వీలైనా ఉంటారా? ఆ పార్టీలో కొనసాగుతారా? సార్ అదే పట్టాభి గారి గురించి ప్రస్తావన తీసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన సీఎం గా ఉండగా ఒక సీఎం ని నువ్వు పట్టాభి అనే వ్యక్తి భోసడికి అని దాన్ని నానార్థాలుగా ఈ పదం ఈ రకంగా నన్ను తిట్టారు, అయినా నేనేమనలేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో గతంలో పట్టాభి గారు ఓకే తిట్టారు. అదే వాళ్ళ మంత్రులు కానీ, ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రులు కానీ, వీళ్ళందరూ గతంలో ఒక 3 సంవత్సరాలు సీఎం, 3 టర్మ్లో సీఎంగా చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇంతలా ఎలా బూతులు తిట్టారో మీకు తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి అని ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అంటారు? అదే చెప్తున్నాను కదండి. ప్రతి 15 రోజులకు ఒకసారి తెర మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. అలా మాట్లాడాలి, మనం ఇలా చర్చించుకోవాలి. ఆయన కావాల్సింది అదే. ఇలా చర్చించుకుంటూ ఓహో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి న్యూస్ వార్తల్లో నిలబడుతున్నారు, అదే కదా కావాల్సింది. అందుకే ఏదో ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కొడాల నాని గారు ఎంత దారుణంగా మాట్లాడండి. ఆడో ముసిలి నక్క, ఏంటది ఆడో 420, అంతకన్నా పెద్ద పదం ఏం కాదు కదా బోసిడికే. బోసిడికే అనేది నాకు నిజంగా అది తిట్టు అని కూడా నాకు తెలియదు, తిట్టు కూడా కాదు. ఎందుకంటే బాగా నేను చిన్నప్పుడు మా సీనియర్స్ వాళ్ళు కొంతమంది చెప్పేవారు, గంగాధర మిమిక్రీ అని ఒకటి వచ్చేది అప్పట్లో, చాలా ఫేమస్ అంటే ఇట్లా క్యాసెట్. అందులో ఒక శ్రీదేవి పెళ్లి అని ఒక మిమిక్రీకి ఆ గంగాధర్ అనే ఆయన మిమిక్రీ చేసి పెడతారు. అందులో క్లాస్ రూమ్ సన్నివేశాలు ఏదైతే ఉన్నాయో అందులో ఒరే నీ పేరేంట్రా, బోసిడికే అంటాడు. అంటే బోసిడికే ఏంటంటే డీకే బోస్ అండి, దాన్ని తిరగేసి బోసిడికే అని చెప్తున్నానంటే, బోసిడికే అనేది తిట్టు కూడా కాదు, అట్లా తిట్టులాగా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బట్టేబాస్ అంటారు. బట్టేబాస్ అంటే వాడు సిల్లీగా ఉన్నవాడు, అరే తెలుగు తక్కువ దద్దమ్మ, సందర్భం బట్టి అదే సేమ్ అర్థం అని కాదు, సందర్భం బట్టి అరే పెద్ద బట్టేబాసిలాగా ఉన్నాడు అని. అది పెద్ద తిట్టు కాదు, అది క్యాజువల్గా వాడే పదం. దాన్ని ఒక వల్గర్ వర్డ్తో కంపేర్ చేశారు. ఎల్ కొడక అని అర్థం వస్తుంది అన్నట్టుగా ఆయన ఓపెన్గా చెప్తున్నారు. కాదే, అంతకన్నా దారుణంగా. అరే రజనీకాంత్ ఏం తప్పు చేశాడండి? చంద్రబాబు నాయుడు గారిని పొగడమే రజనీకాంత్ గారు చేసిన తప్ప. చంద్రబాబు నాయుడు గారిని జస్ట్ పొగిడితే కొడాలి నాని గారు ఏమన్నారు, అదే రజనీకాంత్ గారు మీరు టాపిక్ వచ్చిందిగా చెప్తున్నా, అదే వైస్రాయ్ హోటల్లో సీనియర్ ఎన్టీఆర్ గారి మీద చెప్పులు ఏదైతే ఆ సంఘటన జరిగిందో దాని వెనక రజనీకాంత్ గారు కూడా ఉన్నారు అన్నట్టుగా కొడాలి నాని గారు అన్నారు. మరి ఆయన అప్పుడు నేను బాగా చిన్నోడిని, హోటల్ వయసు ఇప్పుడు మ్యారియట్ అదే అనుకుంటా. అప్పుడు చాలా పాత వీడియోలు చూస్తే ఆయనతో పాటు కలిసి పనిచేసిన కాస్ట్యూమర్స్ కానీ, ఆయన ఇంట్లో పనిచేసిన అసిస్టెంట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ గారికి అప్పుడు అలా జరగకపోయింటే, ఎన్టీఆర్ గారిని కానీ అలా తప్పించి కానీ పార్టీ పగ్గాలు బాబు గారు, దగ్గుబాటి వెంకటేశ్వర గారు అప్పుడు ఆ టైంలో ఉన్నారు కదా, వీళ్ళు కలిసికట్టుగా ఆ పార్టీని చేజిక్కించుకోకపోతే ఈరోజు టీడీపీ అనేది ఉండేది కాదు అని చాలామంది చెప్పారు. చాలామంది రీసెంట్గా అన్స్టాపబుల్లో దాని మీద ఉన్న డౌట్ను కూడా బాలయ్య బాబు చంద్రబాబు నాయుడు గారిని గెస్ట్గా పిలిచిన సందర్భంలో కూడా క్లారిఫై చేశాడు ఆయన. ఆ విషయాలు అందరికీ తెలుసు. అది మాట్లాడితే టాపిక్ ఇంకోవైపు వెళ్ళిపోతుంది. అది తర్వాత లక్ష్మీపార్వతి గారిని చివరిగా చేసుకోవడము, అంటే ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తి ఆ వయసులో పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇట్లా రకరకాల ఇది ఇప్పటికే ఆయన చనిపోవడం కూడా మిస్టరీ అంటారు కొంతమంది. ఎన్టీఆర్ గారు సహజ మరణమా లేదా ఇంకేమైనా జరిగిందా, అసలు స్ట్రోక్ వచ్చి చనిపోయారా అని రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. దాని మీద ఎవరు ఎంతవరకు క్లారిఫై చేయలేదు. ఎందుకు ఆ మహానుభావుని ఇప్పుడు మన మధ్య లేని వ్యక్తి గురించి మనం దాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేయకూడదు. సో అప్పటి రీజన్స్ చాలా మందికి తెలుసు. మా ఫాదర్ వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఓకే బాబు చేసిన పని ఏంటి, ఎన్టీఆర్ గారు చేసిన పని ఏంటి, ఎన్టీఆర్ గారి మీద చెప్పులు విసిరారా, విసిరించారా, లేదంటే ఆయన ఆ స్థాయికి తీసుకొచ్చింది ఎవరు, అలా చేయకపోతే ఈరోజు టీడీపీ ఇన్నిసార్లు మరలా ప్రభుత్వాన్ని చేజిక్కించుకునేదా, టీడీపీ అనేది ఉండేదా అని వేరే విషయం. సో అప్పుడు రజనీకాంత్ గారు ఉన్నట్టుగా నేను ఇంతవరకు ఏ సీనియర్ జర్నలిస్టుల దగ్గర కూడా వినలేదు. వీళ్ళు ఏదో కలపాలి తిట్టాలి కాబట్టి పోనీ రజనీకాంత్ అక్కడ ఉన్నాడు, లేదు రజనీకాంత్ చేసిన తప్పేంటి, పొగిడాడు ఈయన్ని.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు పొగిడాడు. పొగిడితే మీ అంటే ఆయన్ని కూడా సీకేసిన తాటి టెంక లాంటి ముఖం అంటే ఆయనకున్న ఇమేజ్ ఎవరికి ఉందండి? 72 ఏళ్ళు 73 ఏళ్ళు వయసులో మొన్న కూడా జైలర్ కొన్ని కోట్లు కలెక్ట్ చేసింది. ఆయన నేము ఫేము హాంకాంగ్, జపాన్, చైనాలో కూడా మిగతా మన ఓవర్సీస్ ఇటు యుఎస్, కెనడా, ఇంగ్లాండ్లో మన సినిమాలు బాగానే ఆడుతాయి అన్నీ ఓకే. బట్ చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా రజనీకాంత్ గారికి ఉన్న ఇమేజ్ కానీ ఆయనకున్న కలెక్షన్స్ ఇంకే హీరోకి లేవు. ఆయన పట్టుకొని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు కదండి. దాంతో పోలిస్తే బోసిడికి అనేది పెద్ద పదమే కాదు. ఏదో ఒకటి మాట్లాడాలి, జనాల్లో ఉండాలి, లేకపోతే నన్ను మర్చిపోతారేమో, నన్ను గుర్తించరేమో. ఇప్పుడు ప్రతిపక్షం కోసం కూడా ఫైట్ చేస్తున్నాడు ఆయన. ప్రతిపక్షం స్థాయి మినిమం ఉండాలి 175 అంటే 18 మంది అయినా ఉండాలి, పోనీ 17 మంది అయినా ఉండాలి. లేరు, 11 మంది ఉన్నారు. 11 మందిలో కూడా ఎంతమంది మీతో ఇంకొస్తారో లేదో తెలియదు. పోనీ నిజంగా ఈయనకి అలాంటి ఫైట్ చేయాలి ప్రజల కోసం అనుకున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి నిలబడాలి. ఎందుకు నిలబడలేకపోతున్నారు? గతంలో వీరు ఏదైతే వీళ్ళ తాలూకా మంత్రులతో, వీళ్ళ తాలూకా ఎమ్మెల్యేలతో అవమానపరిచారో వీళ్ళకి మళ్ళీ అది ఎఫెక్ట్ అవుతుందని భయంకి వెళ్ళట్లేదా? అక్కడే ఉండి రోజు నల్ల రెప్పలు కట్టుకుని వెళ్ళొచ్చు కదా. అలా వెళ్ళలేదే. ఒకే ఒకరోజు వెళ్ళారు, నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళిపోయాడు ఆయన ధర్నా కోసం. అవునా? వెళ్ళి మీకోసం నేను వస్తున్నా, మీకోసం నిన్ను అవమానాన్ని పడతా, ప్రజల కోసం నేను ఫైట్ చేయడానికి వస్తున్నానంటే ఈ యాంగిల్ ఎలా ఉంటుంది? ఇది కదా రాజకీయం. నేను ఎన్ని అవమానాలు పడతానబ్బా ప్రజల కోసం, ప్రజలు సుఖమే నాకు మేలంటే మీకు లోపల ఫీలింగ్ ఏది ఉండని అలా మాట్లాడితే అబ్బా భలే ప్లాన్ వేసాడు రా అని అనుకుంటారు. అలా చేయలేదు, వచ్చారు నాకేం హోదా లేదంటే మీరు గెలుచుకున్న దాన్ని బట్టే ఉంటుంది కదా. మీకు అలాగని అప్పటికి నేను వెళ్ళిపోతానంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ఎక్కడో వెనక్కి ప్రమాణ స్వీకారం చేయాల్సిన వ్యక్తిని సరే అని చెప్పి వీళ్ళకి కూటమి ప్రభుత్వం కాబట్టి యాక్సెప్ట్ చేస్తే రెండోదో మూడోదో ఇచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయాను. నిజంగా వీళ్ళ ప్రభుత్వం అయితే అలా చేస్తారా? లేదు, రూల్ ఈజ్ రూల్, మీరు ఆల్ఫాబెట్ ప్రకారం లాస్ట్లోనే రావాలని చెప్తారు. సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈనాడు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఈనాడులో చంద్రబాబు గారి గురించి నా గురించి తప్పుడు సమాచారం వేస్తున్నారు, సిగ్గుందా నీకు రామోజీరావు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిగా ప్రస్తావించడం జరిగింది నిన్న. సో ఈనాడులో తప్పుడు వార్త రాస్తున్నారు, లేకపోతే సాక్షిలో తప్పుడు వార్త రాస్తున్నారు? ఈనాడు అంటే అసలు ఈరోజు ఈ సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టులు కానీ, సోకాల్డ్ సీనియర్ ఎడిటర్లు కానీ, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్లతో సహా అందరూ ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. ఈజేఎస్ తెలిసిందే కదా. సో అట్లాంటి దగ్గర చేసి ఇప్పుడు ఏ ఛానల్ అయితే మీరు సాక్షి అంటున్నారా, సాక్షిలో ఉన్న సోకాల్డ్ సిద్ధహస్తులు ఉద్దండులు కూడా నాకు తెలిసి సగం పైగా ఈనాడు స్కూల్ నుంచి చేసిన వాళ్ళు అయి ఉంటారు కదా. ఈనాడులో మేబీ టీడీపీకి లేదా ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని, మహానటు ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని కొంత ఫేవరిజంగా ఉంటే ఉండొచ్చు. కానీ మరీ 9 గంటలకి లీడ్లో కూటమి ఉందని కూడా కూటమి తప్పించేసి వైసీపీ ఉందని చూపించే కల్చర్ అయితే ఈనాడుకు లేదు నాకు తెలిసినంత వరకు. నేను మీడియాలో చేసేటప్పుడు కూడా మా ఛానల్లో అందరూ స్క్రోలింగ్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుంది అని అంటే మిగతా ఛానల్లో వచ్చిన దాన్ని కన్ఫర్మ్ చేసుకోరు. ఏ ఛానల్లో అయినా మీరు సోకాళ్ళు పేర్లు ఎత్తను. ఆయా ఛానల్లో చేసే ఎడిటర్లు అందరూ కూడా ఒకసారి ఈనాడు పెట్టండి అంటారు. ఈనాడులో కింద స్క్రోలింగ్ వస్తుందే మాత్రం అది ఖచ్చితం అని అంటారు. అది ఎవరికైనా అడగండి, గుండువే చేసుకొని చెప్పండి. ఏ సీనియర్ జర్నలిస్ట్కైనా గుండువే చేసుకొని చెప్పమనండి. ఈనాడులో వచ్చిన స్క్రోలింగ్, ఈనాడు వచ్చిన న్యూస్ ఓకే ఇది మనం 90% విశ్వసించవచ్చు, 90% ప్రూఫ్ ఉంటే కానీ ఈనాడు వాళ్ళు స్క్రోలింగ్ వెయ్యరు, ఈనాడు వాళ్ళు బ్రేకింగ్గా వెయ్యరు అని తెలుసు అందరికీ. ఎంతో చేశారు, ఈనాడిని తొక్కేద్దామని, ఈనాడిని ఇది చేద్దామని చాలా చేశారు. ఇక్కడున్న ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఆ రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగలతో దున్నించేస్తామన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమైంది మరి? ప్రతిదానికి పక్కాగా ప్రూఫ్, ప్రతిదానికి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటే కానీ ఈనాడు అనేది చేయదు. అంటే ఒక సంస్థ గురించి డబ్బా కొట్టడం ఉద్దేశం కాదు, నిజంగా చెప్తున్నా. మీరు ఇప్పటికి కూడా ఈటీవీలో 9 గంటల బులెటిన్ ఉందా? 9 గంటల బులెటిన్కు ఉన్న టీఆర్పీ కానీ, 9 గంటల బులెటిన్కి వచ్చిన అవార్డ్స్ కానీ ఇంకా నాకు తెలిసి ఇండియాలో ఏ ఛానల్కి కూడా రాలేదు. హాఫ్ ఎన్ అవర్లో ఏదైతే ముఖ్యమో అది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో వీళ్ళు కూడా
ఇప్పుడు సోకాళ్ళ ఛానళ్ళు చేస్తున్న వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ తర్వాత వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు అయితే అయ్యుండొచ్చు. నాకు ఈనాడుతో సంబంధం లేదు, నేను చేయట్లేదు అని అంటే, ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళ నుంచి నువ్వు వానవాళ్ళు నేర్చుకున్నావు కదా, వాళ్ళ కింద అసిస్టెంట్ గానో వాళ్ళ కింద జూనియర్గా చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా పరోక్షంగా ఏకలవ్య శిష్యులే ఈనాడుకి. సో అట్లా ఈనాడులో మాత్రం డబ్బా అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ 80% నికార్స్ ఉంటుంది, లేదా ప్రూఫ్ లేకపోతే వాళ్ళు అది చేయరు. ఇప్పుడు 2019 తర్వాత ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3-4 ఛానల్ పేర్లు చెప్తుంటారు. ఈనాడు, TV5, ABN, ఇంకేదో చెప్తారు. మహా తర్వాత ముందు ఇంకేదో పేరు చెప్పేవారు. సరే పోనీ మహా అనుకుందాం. ఈ 4 ఛానళ్ళు మన ప్రభుత్వాన్ని, మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా అన్నారు. అలా అనుకుంటే వాళ్ళ వైపు కూడా ఒక వర్గం ఉంది. వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వీళ్ళు ఫీల్ అవుతారేమో. ఈరోజు ప్రతి బుధవారమో శుక్రవారం ఇప్పుడు రేటింగ్స్ వస్తాయి లిస్టు గ్రూపుల్లో. ఆ వచ్చినప్పుడు కూడా ఏ ఛానల్ ఎందుకు పడిపోయిందో కూడా అందరికీ తెలుసు. జనాలు ఎంతవరకు చూస్తారు, ఎంతవరకు వాళ్ళకి ఇప్పుడు అదే అంటాను కదండి, ప్రతిసారి ఎవడో ఒక పంతులు మేకను తీసుకెళ్తుంటే ముగ్గురు ఎదురుపడి అరే ఇది కుక్క అనగానే పాపం ఆ పంతులు భ్రమపడి వదిలేశాడంట. వాళ్ళు కూరను కొని తినేశారంట. ఇప్పుడు అలా లేరు జనాలు. నువ్వు ప్రతిసారిని ఆ మేకని కుక్క అని చెప్పినా కూడా వీడు కావాలని వాళ్ళకి మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నాడు రా అని చెప్పి జనాలు బాగా ముదిరిపోయారు. మనం అనుకుంటాం ఎట్లా డిస్కస్ చేసుకున్నాము, మనకు తెలియనప్పుడు మనం సిటీలో ఉన్నాం, పాష్గా ఉన్నాం, మన గ్యాడ్జెట్స్ వాడుతున్నాం, మనకు అన్నీ తెలిసిపోతే అనుకుంటాం. కానీ సామాన్యుడు రూరల్ ఏరియాలో ఒక చెట్టు కింద రచ్చబండ దగ్గర కూర్చొని వాడుకున్న నాలెడ్జ్ మనకు ఉండదు. ఎందుకంటే మనము డైలీ యావిగేషన్స్లో ఈ ట్రాఫిక్లోనే సగం జీవితం వెళ్ళిపోతుంది. వాడు అలా కాదు, న్యూస్ చూస్తాడు, సీరియల్స్ చూస్తాడు, సినిమాలు చూస్తాడు, లోకల్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తుంటాడు. వాడు సింపుల్గా వాడు అలా చేయకూడదురా, ఈడే మొత్తం చేశాడు రా అంటాడు. అరే నువ్వు ఇక్కడ ఉన్నావు కదరా, నీకు అక్కడ విషయాలు ఎలా తెలిసారా అనుకుంటాను నేను. బట్ సామాన్యుడు నిశితంగా పరిశీలిస్తాడు. మనం అంత నిశితంగా పరిశీలించం. మనకు కొన్ని వరకు ఇప్పుడు మనం ఉన్నాం, నేనున్నాను, మీడియా వరకే నాకు పరిమితం, లేదా కుటుంబ వ్యవహారాలు ఏవో చిన్నవి. మీరున్నారు సార్, మీ యొక్క యాంకరింగ్ సార్ ఏ క్వశ్చన్ అడగాలి ఏంటి, లేదా ఒక జర్నలిస్టుతో మీరు చేసే ప్రయాణం ఏ సార్ ఎవరితోని ఏ ఛానల్ రేటింగ్, ఇవే మీకు తెలుస్తాయి, మిగతా అన్నీ తెలియవు. కానీ ఆడు అలా కాదు, అన్నీ చూస్తాడు. పొద్దున్న లేస్తే కూలీ పనికి వెళ్తాడు, సాయంత్రం వస్తే వాడికి ఇదే పని. కాబట్టి సామాన్యులు బాగా అబ్జర్వ్ చేస్తారండి. ఏ ఛానల్ చూస్తే ప్రాపర్గా ఉంటుంది, ఏ ఛానల్ చూస్తే ప్రాపర్గా ఉండదు అందరికీ తెలుసు. ఊరికే బలవంతంగా డబ్బులు ఇచ్చి మరి మా పేపర్ కొనండి, బిల్లు మేము ఇస్తాం. మన సెక్రటేరియట్ సచివాలయ ఉద్యోగులకి వీళ్ళ వాలంటీర్లకి చేసింది అదే కదా. ప్రతి నెల సాక్షి బిల్లు పే చేసేవారంట, వాడు కొనుక్కోవాలంట కంపల్సరీగా. ఎందుకబ్బా, మీరే నికార్సుగా అయితే మీరు ఎందుకు కొనుక్కోవాలని రుద్దుతారు? ఎవడిష్టం వాడిది కదా. అట్లా వచ్చి మా ఇంత సర్క్యులేషన్ అని పెంచుకోవడం కరెక్ట్ కాదు. ఈనాడు మీద ఎంత బురద జల్లినా 5 ఏళ్ళు గవర్నమెంట్ ఎక్కడికక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టినా కూడా ఈ రోజుకి సర్క్యులేషన్ ఈనాడులో టాప్ ఉంటుంది. అది ఇండియాలో ఉండే టాప్ 5 పేపర్స్లో ఈనాడు ఒకటి. ఈ రోజుకి మొదట్లో రెండో ప్లేస్లో ఉండేది మలయాళం పనోరమ ఏదో ఉండి, తర్వాత ఈనాడే ఉండేది. ఇప్పుడు 5 ప్లేస్కి వెళ్ళిపోయినా కూడా, 4th ప్లేస్కో 3rd ప్లేస్కో వెళ్ళిపోయినా కూడా ఈనాడే. ఎందుకు అంత విశ్వసిస్తున్నారు జనాలు? సొల్లు పెట్టకుండా 80%, పోనీ మీరు అన్నట్టు 20% వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నారు కదా. ఆ ఫేవర్లో కూడా సొల్లు లేదు. ఫేవర్ అంటే ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళకి పబ్లిసిటీలా చూపించడం. మిగతా వాళ్ళకి అంత కాదు కదా. మరీ లేనిది పాము దూరింది అందుకే పగలగొట్టాం అలాంటి చెప్పరు. అలా చెప్తే ఈరోజు ఈ మించుమించు 30 ఏళ్ళు అయిందా, మొన్నే రీసెంట్గా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు కదా. ఇప్పుడు 78లో 79లో స్టార్ట్ అయిందంట. రామోజీరావు గారు 50 ఏళ్ళు అనుకుంటా, రామోజీరావు గారు ఉంటే ఈనాడు వచ్చి 50 ఏళ్ళు అయిందన్నట్టు కూడా మాట్లాడుకునేవాడేమో. పాపం ఆయన లేడు. సో ప్రతి ఒక్కరు కూడా ఆయన పెద్ద ఆయన అనేవారు, తాతగారు అని సంబోధించేవారు. మీడియాలో ఆ వృత్తి ధర్మం ప్రకారము ఛానల్ యాజమాన్యం ఏం చెప్తే దానికి తల వంచి కొట్టాలి. ఎందుకంటే జీతం వాడు ఇస్తున్నాడు కాబట్టి. తప్పక మనసు చంపుకొని కొడుతున్నారేమో కానీ పెద్ద ఆయన గురించి, రామోజీరావు గారి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడరు. వీళ్ళు వచ్చాకే ఎక్కువైంది అది ఈ గత 5 ఏళ్ళలోనే. అంతకుముందు లేదుగా. అంతకుముందు కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఫేవర్గా ఉండడం వేరు, పచ్చిగా ఉన్నది లేనట్టుగా చూపించడం వేరు. సో అది ఎన్ని అనుకున్నా, వీళ్ళు ఎంత భ్రమ పెట్టినా ఈనాడుకున్న ఇమేజ్ ఈనాడుదే, ఈనాడుకున్న సర్క్యులేషన్ ఈనాడుదే. ఎవరు ఏం చేయలేరు. నేను కూడా ఈజేఎస్లో చేరిపోయినా నేను ఏకలవ్య శిష్యునే ఈనాడికి కూడా. ఇప్పుడు నాకు చెప్పిన నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజేఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, నా కొలీగ్స్ ఉన్నారు వాళ్ళు ఈజేఎస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అది మీకు ఇలా చెప్తే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది.
బట్ ఈనాడుకు ఉన్న ఇమేజ్ మిగతా ఛానల్స్కు ఉన్న ఇమేజ్ మీరే ఒకసారి కంపేర్ చేయండి. అలాగని మిగతా తక్కువ అని కాదు నా ఉద్దేశం. మరి అంతే, ఇంకా వాళ్ళ విద్యతకి వదిలేయాలి ఎలా మాట్లాడితే. అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.